ఇక ఏపీ లిక్కర్ రవాణా కేసులో అరెస్ట్ అయిన కారుమూరిని ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మద్యం రవాణా వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు 195.33 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిక్కర్ రవాణా సిండికేట్తో కారుమూరి ఆయన కుమారుడి కూడా సంబంధాలు ఉన్నట్లుగా దర్యాప్తులో గుర్తించారు. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ద్వారా లిక్కర్ రవాణా కార్యకలాపాలు కొనసాగాయని, నిధుల నిర్వహణలో సునీల్ కీలకమైన పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. ముడుపుల డబ్బుతో కారుమూరి కుటుంబం ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఉంటే ఇప్పటికే 37,07,00,000 విలువైన ఆస్తులను జప్తు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ ఉన్నారు. కుమార్, చెప్పండి. అయితే ఏపీ లిక్కర్ రవాణా కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని నిన్న ఏదైతే ఈడీ అధికారులు అయితే కొండాపూర్లో తన నివాసం దగ్గర అరెస్ట్ చేశారు. అయితే అక్కడి నుంచి నేరుగా ఇటు ఏదైతే బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ ఆయన పూర్తిగా విచారణ అయితే చేశారు. అయితే నిన్న సాయంత్రం ఏదైతే గాంధీ ఆసుపత్రిలోనే ఆయనకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులు ఇటు పిఎంఎల్ఏ కోర్టులోని ఏదైతే కారుమూరి నాగేశ్వరరావుని హాజరుపరిచారు. ప్రస్తుతం ఏదైతే అక్కడ వాదనలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఏపీ లిక్కర్ రవాణాకు సంబంధించి ఏదైతే 195.33 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చినట్లయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇటు ఈడీ అధికారులు కూడా ఇటు ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే గతంలో ఇటు కారుమూరి నాగేశ్వరరావు కొడుకును కూడా ఈడీ అధికారులు గతంలో అరెస్ట్ చేశారు. అయితే ముఖ్యంగా ఈ రవాణాకు సంబంధించి అంటే ఈ బెవరేజెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తమ అనుకూల సంస్థలకు ఈ లిక్కర్ రవాణా అన్ని కూడా వాళ్ళకైతే అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు కూడా ఇటు ఈడీ అధికారులు అయితే గుర్తించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇటు 37 కోట్ల పైచిలుకు ఆస్తులు అంటే కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన ఆస్తులు తాత్కాలికంగా ఈడీ అయితే సీజ్ చేసింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వానికి 195.33 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చినారు కాబట్టి ఈడీ అధికారులు దీనిపై ఇప్పటికే పిఎంఎల్ఏ చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే ముఖ్యంగా ఇటు ఏపీ లిక్కర్కి సంబంధించి ఇటు కారుమూరి నాగేశ్వరరావుతో పాటు అతని కుమారు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించినట్లు ఇప్పటికే ఈడీ అధికారులు అయితే గుర్తించారు. అయితే కారుమూరి అరెస్ట్ చేసిన అనంతరం ఈడీ అధికారులు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఏదైతే విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఈ అమౌంట్ మొత్తం అంటే ఈ బేవరేజెస్ ఏదైతే ఉందో ఏపీ బేవరేజెస్కి సంబంధించి ఈ లిక్కర్ రవాణాకు సంబంధించి తమ అనుకూల సంస్థలకు ఏ విధంగా కేటాయించారు, అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ముడుపులు అందాయి అనే దానిపై ప్రస్తుతం ఏదైతే ఈడీ అధికారులు విచారణ కూడా చేశారో. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే పిఎంఎల్ఏ కోర్టులోని కొద్దిసేపటి క్రితమే కారుమూరి నాగేశ్వరరావు అయితే హాజరుపరిచారు. అయితే ఇప్పటివరకు కూడా తనకున్న 37.7 కోట్లకు సంబంధించి ఆస్తులు ఈడీ అధికారులు జప్తు చేశారు. అవి ఇక్కడతో పాటు ఇటు ఢిల్లీ, మహారాష్ట్రకు సంబంధించిన ఆస్తులు, అలాగే హైదరాబాద్కు సంబంధించిన ఆస్తులు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు జప్తు అయితే చేశారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఇటు నాంపల్లి కోర్టులోని ఇటు ఈడీ అధికారులు కారుమూరి నాగేశ్వరరావును హాజరుపరిచారు కాబట్టి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ అనంతరం ఇటు కోర్టు ఏదైతే బెయిల్ వస్తుందా లేదంటే జైలుకు వెళ్తారనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. జమీమా. Right. Thanks for the updates, Kumar.